గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీ నాయకులు మరియు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలు నెరవేర్చడం సాధ్యపడటం కాదని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ రాష్ట్రంలో సంపద సృష్టించి ఇచ్చిన హామీలను అమలు పరుస్తామని అనడం, దానికి పవన్ కళ్యాణ్ వత్తాసు పలికి అధికారంలోకి వచ్చారని వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్ అన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను మరించిందని రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. సాక్షిభూతంగా నిలిచినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు ఆ రోజు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలవుతాయి, లేకపోతే దానికి బాధ్యుని నేను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, సూపర్ 6 సంగతి ఏంటి? మరి ఆ రోజు ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రతి మాటకి కూడా వత్తాసు పలికినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి మాటలు ఎందుకు రావడం లేదు? ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ప్రజలు ఈరోజు మిమ్మల్ని మీకోసం, మీ సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేటువంటి విధంగా మీరు కార్యాచరణ చేపట్టాలి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీసో లేదా ఈ ప్రభుత్వం